జింబాబ్వే గడ్డపైన ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల సునామీ సృష్టించిన వైభవ్ భారత క్రికెట్ భవిష్యత్తుకు ఆశాకిరణంగా మారాడు. ఎంతటి విజయాన్ని అందుకున్నా తన మూలాలని, సంస్కారాలని అస్సలు మర్చిపోలేదు అన్న విషయాన్ని ఒకే ఒక్క చిన్న గెస్చర్ ద్వారా తను చెప్పడం జరిగింది. అయితే నిజానికి దేశ విదేశాల నుంచి వైభవ్ సూర్యవంశీ కోసం పెద్ద పెద్ద క్రికెట్ దిగ్గజాలు సైతం ఈ బుడ్డోడి ఆటను చూడటానికి, బుడ్డోడిని కలవటానికే వస్తూ ఉన్నారు కదా! అయితే ఈ నేపథ్యంలో జింబాబ్వేతో సిరీస్ గెలిచిన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన తను ఎయిర్‌పోర్ట్‌లో చాలా అద్భుతమైన ఘన స్వాగతం లభించింది. అయితే ఆ సమయంలో ఏమైందంటే తన కుటుంబ సభ్యుల్లో తన మేనత్త దాదాపుగా వైభవ్ రాక కోసం గంటన్నర సేపు ఎయిర్‌పోర్ట్‌లో నుంచుందనమాట. అంటే ఎప్పుడెప్పుడు వస్తాడా? ఏంటా? అనేసేసి. అయితే ఇక వచ్చి రాంగానే ఈ విషయం తెలుసుకున్న వైభవ్ సూర్యవంశీ నేరుగా వెళ్ళి వాళ్ళ అత్తయ్య పాదాల మీద పడిపోయి క్షమాపణ కోరాడు. "నన్ను క్షమించు అత్తయ్య. నేను నీ చేత గంటన్నర సేపు వెయిట్ చేయించాను. ప్లీజ్ నువ్వేమీ అనుకోవద్దు" అనేసి అంటే, అప్పుడు వాళ్ళ అత్తయ్య వైభవ్‌ని పట్టుకొని ఏడ్చేసింది. కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకుంది. అయితే ఈ దృశ్యానికి అందరూ కూడా నెటిజన్స్ ఫిదా అయిపోయారు. అయితే చిన్న పిల్లవాడు భారతి ఏం తెలుస్తుందిలే మన సంస్కారాలు అని అనిపిస్తుంది. ఆట ఆడటం ఒక ఎత్తైతే నిజం చెప్పాలి అంటే ఇటువంటి పిల్లోడికి ఇంత మంచి సంస్కారం రావటం కూడా చాలా గొప్ప విషయం అంటున్నారు. అయితే అక్కడ పాపం వెయిట్ చేసినందుకు తన తప్పు లేదు. అయినప్పటికీ కూడా తను ఆ రకంగా క్షమాపణలు చెప్పారు.